హాయ్ అండి. ఈరోజు నేను హోమ్ మేడ్ సోప్ అయితే తయారు చేస్తున్నాను. సోప్ బేస్ తీసుకొని మనం కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత మనం చందనం వేసుకోండి. చందనం నేను అది న్యాచురల్గా తయారు చేసిన చందనం ఒకటి నూరి తీసేసాను పీట మీద. తర్వాత ఇంకా ఆ పసుపు ఉంటుంది కదా, పసుపు కూడా నీళ్ళతో రుద్ది తీసాను. పసుపు కూడా న్యాచురల్గా ఉండాలి కాబట్టి పక్కన పెట్టాను. చూడండి, పసుపు చందనం ప్లేట్లోది తీసుకొని తర్వాత మన సోప్ బేస్ని కట్ చేసుకోండి. పల్చటి ముక్కలుగా చేసేసుకోండి. సోప్ బేస్ని మరి పెద్దవిగా ఉంటే అది కరగదండి, అందుకని కొంచెం పలుచగా చేసేసుకోండి. నేను ఒక ముక్క అయితే తీసుకున్నాను. ముందు ఒక సోప్ తయారు చేస్తాను, తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో పెడతాను వేరే సోపు. తర్వాత వేడి నీళ్ళు పెట్టేసుకోండి. కొంచెం వేడి నీళ్ళలో అది మెల్ట్ చేసుకున్న తర్వాత మనం గిన్నెలో పెట్టేసుకోండి. ఇది సోప్ బేస్ని గిన్నెలో పెట్టేసుకొని ఈ పసుపు చందనం వేసేసుకోండి. పొడి ఉంటే పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. నేను న్యాచురల్ది వేసాను. చూడండి, హోమ్ మేడ్ది వేసేసుకొని తర్వాత అలోవెరా జెల్ వేసేసుకోండి. అలోవెరా జెల్ లేని వాళ్ళు అలోవెరా తీసుకొచ్చి వేసేసుకోండి, మెల్ట్ చేసేసుకోండి. తర్వాత బాదం ఆయిల్ ఒకటి వేసుకోండి. బాదం ఆయిల్ లేని వాళ్ళు కోకోనట్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. వేసేసుకొని కొంచెం మనం అటు ఇటు కలపండి చెంచాతో మెల్ట్ అయ్యే వరకు. కొంచెం వేడయ్యాక దించేయడమేనండి. గబగబా ప్లేట్లో వేసేసుకోండి. వేసేసుకుంటే సబ్బైతే ఒక్క 10 నిమిషాలకి రెడీ అయిపోతుంది. ఒకటి శాండిల్ సోపు, ఇంకొకటి వచ్చి హల్దీ చందనం 2 వేసి చేశాను. సూపర్గా ఉన్నాయి సబ్బులు అయితే, మంచి కలర్ఫుల్గా వచ్చినాయి. ఇవి కనుక యూస్ చేస్తే మన న్యాచురల్ స్కిన్, ఇంకా చాలా తెల్లటి చర్మం మన సొంతం అండి. చాలా తెల్లగా అయిపోతాం మనం ఈ సోప్ని వాడిన తర్వాత. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంది. సోప్ అయితే చాలా క్యూట్గా ఇంకా అందంగా ఉంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.